అలలు కలలు ఎగసి అలసి సొలసి. మన మెదక్ పట్టణంలో 100 ఏళ్లు నిండిన అద్భుతమైన ఈ కట్టడాన్ని ఒక్కసారి కల్లారా చూడండి. 1926 సంవత్సరంలో అప్పటి నిజాం ప్రభుత్వం నీటిపారుదల ఇరిగేషన్ శాఖ కోసం కట్టించిన అద్భుతమైన కట్టడం ఈ బిల్డింగ్. ప్రస్తుతం మెదక్ ఆర్డీఓ ఆఫీస్గా మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్గా నడుస్తుంది. అద్భుతమైన ఆర్చీలు ఒకవైపు, ఎలివేషన్లు ఒకవైపు, టేకు చెక్కతో చేసిన కిటికీలు, లోపల అద్భుతమైన అలనాటి 100 ఏళ్ల క్రితం నాటి ఫర్నిచర్ చూడ్డానికి 2 కళ్ళు చాలవు. బిల్డింగ్కి కుడి వైపున రాతి శిలాఫలకం మీద 1926, 1935 ఫస్లీ అని రాసిన శిలాఫలకం ఉంది. అప్పటి నిజాం కాలంలో అరబిక్ క్యాలెండర్ని ఉపయోగించుకునేవారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఫస్లీ అంటే పంట అని అర్థం. సో అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఆ ఫస్లీ ఇయర్కి 590ని కలుపుకుంటే ఇప్పటి మనం వాడుతున్న గ్రెగరియన్ క్యాలెండర్ సంవత్సరం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆర్డీఓ ఆఫీస్ కట్టి 100 ఏళ్ళు అయినా దీని పక్కనే ఉన్న అప్పటి ఇన్స్పెక్షన్ బంగ్లా ప్రస్తుతానికి గెస్ట్ హౌస్గా నడుస్తున్న బిల్డింగ్ 1917లో కట్టారు. అంటే అది 100 ఏళ్ళు దాటింది. మెదక్ పట్టణంలో ప్రస్తుతం 100 ఏళ్ళు దాటిన గవర్నమెంట్ అండర్లో ఉన్న ఈ 2 బిల్డింగ్లు. మనకు అతి దగ్గరలో ఉన్న చిన్నశంకరంపేటలో ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లా కూడా 1931లో కట్టడం జరిగింది. ఇట్లా మన మెతుకుసీమ నిండా గొప్ప చరిత్ర నింపుకుంది. ఆ చరిత్రను బయటికి తీయడమే ఈ బుర్ర సంతోష్ మన చరిత్ర పని. ఇలాంటి మెదక్ జిల్లా గురించి, మెదక్ జిల్లా గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా బుర్ర సంతోష్ పేజీని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు.